వెల్కమ్ టు రాజ్ న్యూస్ ప్రశ్న వేదిక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కార్తీక్. ఈరోజు మన గెస్ట్ పటాన్ చెరువు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే కాటా శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి, వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్ద క్యాడర్ని అయితేంది, కార్యకర్తలను అయితేంది, కాటా శ్రీనివాస్ గౌడ్ గారు ఎలా సంపాదించుకోగలిగారంటే ఏం చెప్తారు? ఇది ఓవర్ నైట్ వచ్చిన కష్టం కాదు కదన్నా. నేను దాదాపుగా 18-20 ఏళ్ళ సంది కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ నుంచి పనిచేసుకుంటూ వచ్చినటువంటి పరిస్థితులు మీ అందరికి కూడా తెలుసు, చూసిర్రు. ఇక అట్లా క్యాడర్ని సంపాదించుకుంటూ క్యాడర్తో మమ్మకం అయికుంటూ తీసుకున్నది అంతే తప్ప ఇదేదో నిన్న మొన్న 2 నెలలకు వచ్చింది కాదు. ఇది ఈ కష్టానికి చాలా వెనుక 18-20 ఏళ్ళ కష్టం ఉంది. ప్రస్తుతం మీ రాజకీయ లక్ష్యం ఏంటి అంటే ఏం చెప్తారు? రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన తర్వాత నుంచి కష్టాలే చూసిన, సుఖం ఎక్కడ చూడలే. ఈ పోయినంతకాలం కష్టాలే అనుభవించిన తప్ప సుఖం ఎక్కడ అనుభవించలేను. ప్రజలు ఇచ్చిన పదవి కూడా కొన్ని కుట్రలతోని ఇబ్బందులతోని తీసేయడం కూడా జరిగింది. అలాంటివి కూడా వదులుకున్నా. పార్టీ గురించి లక్ష్యం ఏం లేదు. ఎప్పుడు ప్రజలలో ఉన్న ప్రజల కష్టాలు దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తిని, లేనప్పుడు చిన్నదో పెద్దదో నాతో అయింది ఆర్థికంగానో ఇంకోటి చేయగలుగుతున్నా. కానీ అధికారం ఉంటే రేపు ప్రజాప్రతినిధి అయితే ఇంకా అనేక సేవలు ఇంకా దగ్గరగా నుంచి చేయొచ్చు అని ఒక ఆలోచనతో లక్ష్యం తప్ప వేరే. వాస్తవానికి ఈ 20 సంవత్సరాల రాజకీయ జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కోవడం జరిగింది. ఎప్పుడైనా అనిపించిందా ఎందుకు ఈ సమస్యలు, ఎందుకు ఈ రాజకీయంలోకి ఎప్పుడు ఎందుకు వచ్చినా ఈ ప్రజా సమస్యల వల్ల నా కుటుంబం నష్టపోతుంది అనే విధిగా ఎప్పుడైనా అనిపించిందా మీకు? ఇష్టంతో ప్రయాణం చేస్తున్నాం కదా, కష్టం అనిపించదు కదన్నా. కార్యకర్తలను నమ్ముకొని ఉన్నారా? కార్యకర్తలనే నమ్ముకున్నా. వాళ్ళు నన్ను ఎప్పుడు కూడా ఏ రోజు కూడా ఎప్పుడు నన్ను విడిచింది లేదు. ఏ కష్టంలో ఉన్నారు, సుఖంలో ఉన్నారు. మళ్ళీ ఇప్పుడేమున్నదన్నా, ఇప్పుడంటే ఏదో అధికారం వచ్చింది 2 ఏళ్ల సంది, కానీ అంతకుముందు సుదీర్ఘంగా 10 ఏళ్ళు ప్రతిపక్షంగా ఎన్నో ధర్నాలు, పోరాటాలు నిటారుగా నిలబడి కొట్లాడారు కదా నా పక్షాన.